సో స్పందన మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు. ఏంటి ఇప్పుడు నేరుగా హైకమాండ్ అయితే పిలిచింది, మరి ఏంటి ఈ టూర్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మంత్రివర్గ విస్తరణ అయితే ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు చెప్తున్నారు. రామచంద్ర నాయక్ గారు చెప్పేది ఏంటంటే ఉగాది తర్వాతనే ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్స్ పోతారు బహుశా. ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతాయి. ఎందుకంటే సర్పంచులు దాదాపు 1 year గా సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు. సో ఆ తర్వాతే ఉండే అవకాశం ఉందంటారు. సూర్యాపేటలో రాహుల్ గాంధీతో పెద్ద ఎత్తున బీసీ సభ పెడతారు. ఖర్గే దళిత లీడర్ కాబట్టి వర్గీకరణకు సంబంధించి మెదక్ జిల్లాలో ఆ సభ, దామోదర రాయనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, అక్కడ ఇది పెట్టే అవకాశం ఉన్నట్టుగా 2 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. ప్లస్ వర్గీకరణకు సంబంధించి మరి హైకమాండ్ పూర్తి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది చూడాలి ఇక్కడ మనం. ఎందుకంటే వర్గీకరణకు సంబంధించి ఇంకా బిల్లు ఏం పెట్టలేదు. వర్గీకరణ రిపోర్ట్ మాత్రమే టేబుల్ చేశారు, తీర్మానం చేశారు. అల్టిమేట్ గా దాని బిల్లు అసెంబ్లీలో పెట్టి విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అనేది చేయాలి. దానికోసం మళ్ళీ సెపరేట్ గా చేయాల్సి ఉంటుంది, తీర్మానం చేయాల్సి ఉంటుంది, ఓటింగ్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. భరత్, ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను ఏకగ్రీవం చేసుకోవాలని కూడా పార్టీ భావిస్తోంది కదా, రేవంత్ చెప్పారని తెలుస్తుంది. మరి బలమైన ప్రతిపక్షం ఉంది కదా, మరి అది పాసిబుల్ కాదు. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే జనరల్ గా ఏకగ్రీవ సర్పంచ్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తారు. బట్ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇప్పుడున్న పరిస్థితిలో కాదు. ప్లస్ సర్పంచ్ ఎన్నికలు గుర్తు మీద కావు, సింబల్. కాంగ్రెస్ పార్టీ నుంచి 3-4 కూడా వేయచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా వేయచ్చు. గుర్తు మీద జరిగే ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ గుర్తు మీద జరుగుతాయి, మున్సిపల్ ఎలక్షన్స్ గుర్తు మీద జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎలక్షన్స్ గుర్తు మీద జరగవు. ఏకగ్రీవం అంత ఈజీ అయితే కాదు, మనం అనుకున్నంత ఈజీ ఏకగ్రీవం అయితే కాకపోవచ్చు. బట్ ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తే గనక కేబినెట్ సంబంధించి మనకున్న సమాచారం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉండే అవకాశం ఉంది. వీలైనంత వాయిదా వేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. ముందు హర్యానా ఎలక్షన్స్ బిఫోర్ అన్నారు, ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నారు. ఇప్పుడు చూస్తే అది కాస్త ఇంకాస్త ఒకటి. ఇక్కడ కేబినెట్ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పాలంటే, కేబినెట్ ఎందుకు అవుతుందో తెలుసా? ఎమ్మెల్సీలు ఇప్పుడు ఉన్నాయి పెండింగ్ లో. ఎమ్మెల్సీలో ఇప్పుడు కౌన్సిల్ నుంచి ఒక్కళ్ళు కూడా కేబినెట్ లో లేరు. ఓన్లీ శాసనసభ నుంచి మాత్రమే 12 మంది ఉంటే 12 మంది కూడా శాసనసభ నుంచి మంత్రులు ఉన్నారు, కౌన్సిల్ నుంచి ఎవరు లేరు. కొత్తగా కౌన్సిల్లో తీసుకోబోయే వాళ్ళని ఒకళ్ళిద్దరిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో ఎవరెవరు ఉన్నారు తెలుసా లిస్ట్ లో? వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయన రాజకీయ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు వేం నరేందర్ రెడ్డి. అధిష్టానం అవకాశం కల్పిస్తే, కాంగ్రెస్ అధిష్టానం కనుక అవకాశం కల్పిస్తే వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి చేసేందుకు అవకాశం ఉంది రెడ్డి కోటాలో. కానీ కాంగ్రెస్ అధిష్టానం దానికి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎవరైతే చెప్పలేం కదా, ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మార్చిలో అది వస్తుంది. సో మార్చి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ ఉండదు, మార్చి తర్వాత ఉండే అవకాశం ఉంది. సో ఇద్దరిని, ఇంకొకటి మైనారిటీ కోటా నుంచి ఫహీం కూడా అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఒక్క మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఎవరు లేరు మంత్రివర్గంలో. షబ్బీర్ అలీని చేర్చుకోవాలి, కానీ షబ్బీర్ అలీ గెలవలేదు. టికెట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయారు. ఆల్రెడీ ఆయన మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. సో ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వకూడదు అని అనుకుంటారు. ఇంకోటి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు, వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి. బట్ ఆయన్ని కాకుండా నీలం మధు ముదిరాజ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారంటున్నారు. దీపదాస్ మున్షికి చాయిస్ నీలం మధు ముదిరాజ్. పైగా వాకిటి శ్రీహరితో రేవంత్ రెడ్డి కూడా అంత పెద్ద కాంబినేషన్, ఒకటే జిల్లా అయినా ఆయన అంత కంఫర్టబుల్ గా లేరు వాకిటి శ్రీహరితో. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కోటాలో ఆయన టికెట్ సంపాదించారు వాకిటి శ్రీహరి. నీలం మధు పూర్తిగా రేవంత్ రెడ్డి మనిషి. సో వీళ్ళలో ఎవరో కౌన్సిల్ నుంచి వేం నరేందర్ రెడ్డి లేదా రోహిన్ రెడ్డికి మన అంబర్పేట్ టికెట్ ఇచ్చారు, ఖైరతాబాద్ టికెట్ అడిగితే. వేం నరేందర్ రెడ్డి గాని రోహిన్ రెడ్డి గాని వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయొచ్చు అంటారు. నీలం మధు ముదిరాజు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయొచ్చు అంటారు. లేదా ఫహీం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఆయనకైనా మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేయొచ్చు అంటారు. సో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఫైనల్ అయ్యేంత వరకు కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండదు.
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఫైనల్ అయ్యేంతలో స్థానిక సంస్థలు జరుపుతారు. సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత అవసరమైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జరిపే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నది మొదలయ్యే అవకాశం. రైట్ భరత్, ఇక భారత్ కు చెందిన వలసదారులను అమెరికా పంపిన విధానం గురించి పెనుదు